టు షో టైం. తమిళ దళపతి విజయ్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తున్నాడు. అంతా బానే ఉంది. ఎగ్జాక్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిన టైంలోనే పాలిటిక్స్ లోకి దిగాడు. మొదటి నుంచి కూడా ఇక్కడ పవర్ స్టార్ ఎలానో కోలీవుడ్ లో దళపతి విజయ్ అలా అని పోల్చేవాళ్ళు. అచ్చంగా పొలిటికల్ స్టెప్ తీసుకోవడంలో కూడా విజయ్ ని పవన్ కళ్యాణ్ తో పోలుస్తున్నారు. ఇంతకీ ఈ తమిళ దళపతి కూడా సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా? పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగే టైంలో మూవీలకు బ్రేక్ వేస్తాడా? ప్యారలల్ జర్నీ చేస్తాడా? కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఇప్పుడు సూర్య కార్తీని మించేలా టాలీవుడ్ లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళ్, తెలుగు, మలయాళంలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బీస్ట్, లియోతో పాన్ ఇండియా మీద అటాక్ చేసిన తను గోడ్తో నార్త్ లో కూడా జెండా పాతేలా ఉన్నాడు. ఒకప్పుడు విజయ్ అంటే టాలీవుడ్ లో కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా లైట్ తీసుకోలేని స్థాయిలో దూసుకెళ్తున్నాడు. తమిళ స్టార్ విజయ్ ప్రెజెంట్ డ్యూయల్ రోల్ వేస్తూ చేసిన మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 50 ఏళ్ల వ్యక్తిగా, టీనేజర్గా ఇలా 2 పాత్రలతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన విజయ్ అంతకుముందు లియోతో బాలీవుడ్ లో కూడా హిట్ మెట్టెక్కాడు. లియో కంటే ముందు వరకు బాలీవుడ్ లో తమిళ దళపతి విజయ్ అంటే కేవలం డబ్బింగ్ స్టార్. తన తమిళ హిట్స్ హిందీలో డబ్ వర్షన్లో వచ్చేవి. యూట్యూబ్ వరకే పరిమితమైన తన క్రేజ్ తర్వాత నార్త్లో పెరిగిందంటే అది లియోతోనే అనుకోవాలి. గోడ్ తర్వాత 2 సినిమాలకు కమిట్ అయిన విజయ్ ఈలోపే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడ పవన్ లానే అక్కడ విజయ్కి తమిళనాట యూత్లో క్రేజ్ ఎక్కువ. సో సినిమాలు, పాలిటిక్స్ ప్యారలల్ గా ఇలా 2 రూట్లలో వెళ్తున్న తను తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీ వారసుడు. తమిళ్, తెలుగు ఇలా ఒకేసారి 2 భాషల్లో చేసిన వారసుడితో టాలీవుడ్ మార్కెట్లో కూడా జెండా పాతాడు విజయ్. మొత్తానికి కెరీర్లో ఫస్ట్ టైం తను స్ట్రైట్ తెలుగు సినిమా చేయగలిగాడు. టాలీవుడ్లో మార్కెట్ని పదిలం చేసుకోగలిగాడు. నిజానికి డాక్టర్ మూవీతో ఫోకస్ అయిన నెల్సన్, దిలీప్ విజయ్తో బీస్ట్ తీయగానే పాన్ ఇండియా హిట్ అన్నారు. ట్రైలర్తో పాటు పాటలకి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు దక్కింది. కానీ సక్సెస్ మాత్రం సొంతం కాలేదు. బీస్ట్ మూవీ నుంచి దళపతి విజయ్ పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. కోలీవుడ్లో రెమ్యునరేషన్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్దే. తను 150 కోట్లు తీసుకుంటున్న టైంలో 100 నుంచి 200 కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచిన విజయ్ రీసెంట్గా 280 కోట్లు తీసుకుని ఓ సినిమా ఒప్పుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా ఆగినా విజయ్ పారితోషికం మాత్రం పరుగు పెడుతూనే ఉంది. విజయ్ నిజానికి కోలీవుడ్ హీరోనే అయినా తన్ని టాలీవుడ్ లో కూడా ఫోకస్ చేసింది కేవలం 1 డజన్ మూవీలే. అక్కడి నుంచి తన సీన్ మారిపోయింది. మాస్టర్, విజిల్, సర్కార్, మెసల్ ఇలా ఇవన్నీ టాలీవుడ్ మీద వరుసగా దండెత్తాయంటే అంతకుముందు పడ్డ 2-3 హిట్ల వల్లే. కాకపోతే టాలీవుడ్ మార్కెట్లో ఈ తమిళ తంబి నిలబడ్డం కష్టం అనుకున్న టైంలో ఇక్కడ కూడా జెండా పాతాడు. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేసిన మూవీ మాస్టర్. ఈ సినిమా రాకముందు విజయ్ రెమ్యునరేషన్ 100 కోట్ల లోపే ఉండేది. ఈ సినిమా తర్వాత తను రెమ్యునరేషన్తో సెంచరీ కొట్టాడు. విజయ్ని మొదట్లో కేవలం తమిళ స్టార్ మాత్రమే, తెలుగులో వెలిగే ఛాన్స్ రాదన్నారు. కొందరు కొన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్కి మాత్రమే సెట్ అవుతారు కాబట్టి తనకి టాలీవుడ్లో సీన్ లేదన్నారు. అలాంటి విజయ్ కనీసం 7-8 ఏళ్ల నుంచి మాత్రం వరుసగా తన ప్రతి తమిళ మూవీతో టాలీవుడ్ మార్కెట్ మీద దండెత్తుతూనే ఉన్నాడు. విజిల్ మూవీ టాలీవుడ్లో కూడా విజయ్కి హిట్ మెట్టెక్కే ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా బానే దూసుకు వెళ్ళింది. మొత్తానికి అజిత్తో అరవాడ్డాలో పోటీపడే విజయ్ తెలుగులో తనని దాటేశాడు. ఇక్కడ మార్కెట్ పెంచుకోగలిగాడు. విజయ్ కెరీర్లో పాన్ ఇండియా ఐడెంటిటీ వస్తున్న టైంలో వచ్చిన సినిమా సర్కార్. ఇది తమిళ్లో బానే ఆడింది కానీ టాలీవుడ్, బాలీవుడ్లో అడ్రస్ లేకుండా పోయింది. దీనికి తోడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయంటూ ఆ మధ్య వివాదం కూడా చెలరేగింది. విజయ్ తన కెరీర్లో ఏకంగా 3 పాత్రలతో చేసిన ప్రయోగం అదిరింది. తమిళ్లో మెర్సిల్లాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరిందిగా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మాస్ హిట్స్ లిస్ట్ లో చేరింది. ఒక్క తుపాకీ సరిగ్గా గురిపెట్టకపోతే విజయ్ ఫేట్ డౌట్ల పడేదా? కోలీవుడ్ స్టార్ విజయ్ కి టాలీవుడ్ లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసిన సినిమాలు కత్తి, తుపాకీ. ఈ రెండిట్లో ఒకటే తెలుగులో వచ్చింది. మరో మూవీ తమిళ వర్షనే తెలుగు జనాలకు బాగా నచ్చింది. కట్ చేస్తే అదే మూవీ ఖైదీ నెంబర్ 150గా తెలుగులో రీమేక్ అయింది. అది కూడా ఓ రకంగా విజయ్కి కలిసి వచ్చింది. మొత్తంగా విజయ్ మెల్లగా ఎలాగోలా టాలీవుడ్ మార్కెట్లో జెండా పాతగలిగాడు. కోలీవుడ్ దళపతి విజయ్ కెరీర్లో అతి ముఖ్యమైన 3 సినిమాలు పోలీసోడు, కత్తి, తుపాకీ. ఈ 3 తనని టాలీవుడ్ జనాలకు దగ్గరయ్యేలా చేశాయి. ఇక్కడ తనకంటూ మార్కెట్ క్రియేట్ అయ్యేలా పునాదిలా మారాయి. విజయ్ కెరీర్లో చేసిన అతిపెద్ద కాస్ట్లీ పొరపాటు పులి.
100 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఖర్చు చేస్తే సీన్ రివర్స్ అయింది. బాహుబలి టైంలో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్కి బాహుబలి లాంటిదన్నారు. కానీ అరవాడ్డాలో కూడా అడ్రస్ లేకుండా పోయింది. విజయ్ని కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా స్టార్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లిన సినిమా కత్తి. ఇది తెలుగులో రిలీజ్ కాలేదు, కానీ తమిళ వర్షన్నే చూసిన తెలుగు జనానికి విజయ్ దగ్గరయ్యేలా చేసింది ఈ సినిమా. విజయ్ కేవలం తమిళ స్టారే, తెలుగు మార్కెట్కి సూట్ కాదనే మాటలకు బ్రేక్ వేసిన మూవీ తుపాకీ. మురుగదాస్ మేకింగ్లో వచ్చిన ఈ సినిమా అరవాడ్డాలోనే కాదు తెలుగులో కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. విజయ్ కెరీర్ని టర్న్ చేసిన అతి కొద్ది సినిమాలో తుపాకీ ఎప్పుడూ నంబర్ 1 ప్లేస్లోనే ఉంటుంది. కారణం తన కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు, ఇక కష్టం అని కామెంట్లు వచ్చినప్పుడు తన ఇమేజ్ని మార్కెట్ని నిలబెట్టింది తుపాకీ మూవీ. కోలీవుడ్ స్టార్ విజయ్ కెరియర్లో ఎక్కువ శాతం హిట్లన్నీ రీమేక్లే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీలే ఎక్కువ శాతం తన ఫేట్ మార్చాయి. తమ్ముడు అక్కడ బద్రీ టైటిల్తో రీమేక్ అయి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక చిరునవ్వుతో వర్షం, అతనొక్కడే, పోకిరి ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసిన చాలా సినిమాలు తమిళ్లో రీమేక్ అయ్యాయి. దళపతి విజయ్ ఫేట్ని మార్చేశాయి. శంకర్ డైరెక్షన్లో విజయ్ చేసిన స్నేహితుడు నిజానికి హిందీ హిట్ మూవీ 3 ఇడియట్స్ తమిళ రీమేక్. కోలీవుడ్లో నన్బన్గా తెలుగులో స్నేహితుడిగా టైటిల్తో వచ్చింది. అక్కడ హిట్ అయింది, ఇక్కడ సోసోగా ఆడింది. విజయ్ కెరీర్ని బూస్టప్ చేయటమే కాదు, తనని కమర్షియల్గా హీరోగా హిట్ మెట్టెక్కేలా చేసింది. స్టార్గా మార్చింది రీమేక్ మూవీసే. తెలుగు, మలయాళం, హిందీ హిట్ మూవీస్ రీమేక్స్తోనే తన కెరీర్ని డిజైన్ చేసుకున్నాడు విజయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ని టర్న్ చేసిన తమ్ముడు మూవీని కూడా తమిళ్లో రీమేక్ చేసి హిట్ మెట్టెక్కాడు విజయ్. అయితే తమ్ముడు కూడా హిందీ మూవీ జో జీతావో సికిందర్ రీమేకే. కానీ ఆ కథని తనకి తగ్గ మార్పులు చేస్తే అదే మూవీని బద్రీగా తమిళ్లో రీమేక్ చేశారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ లేదంటే యాక్టింగ్ స్టైల్, ఇలా చాలా విషయాల్ని తమిళ విజయ్ కూడా ఫాలో అవుతూనే ఉండేవాడు. ఓ రకంగా పవన్కి తనొక ఫ్యాన్ అని అనౌన్స్ కూడా చేశాడు. అలాంటి విజయ్ని ఎక్కువ శాతం కాపాడింది తెలుగు సినిమాలే. ఇక్కడి హిట్లే అక్కడ తన అదృష్టాన్ని రీమేక్ రూపంలో మార్చాయి. తెలుగులో హిట్ అయిన చిరునవ్వుతో తమిళ్లో యూత్గా రీమేక్ అయింది. ప్రభాస్ హిట్ మూవీ వర్షం గిల్లీగా తమిళ్లో వస్తే, మహేష్ బాబు పోకిరి కోలీవుడ్లో పొక్కిరిగా రీమేక్ అయింది. ఈ హీరో ఫేట్ మార్చింది. ఇది కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సక్సెస్ఫుల్ సినీ జర్నీ. సో నెక్స్ట్ టైం మరో మంచి మ్యాటర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.